నమస్తే బాబ్జీ. పబ్జీ కాదు, బెజవాడ పబ్జీ. ఇంతకీ నీ బిజినెస్ ఎలా ఉంది బాబ్జీ? వెపన్స్ అయినా, గన్స్ అయినా, ఆర్టికల్స్ అయినా, ఆటం బాంబ్ అయినా, రాకెట్ లాంచింగ్ అయినా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అయినా, గొండరు గొడ్లైనా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, డీల్ ఏదైనా సరే నీ బెజవాడ పబ్జీతోనే జరగాలి. డీల్ చేయడంలో నీకన్నా డైమినిక్ ఎవడు? ఇంతకీ నీ బిజినెస్ ఎలా ఉంది రాజా? ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, కేరళ అయినా, కర్ణాటక అయినా కత్తి లాంటి పేకర్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే రాజా, ఈ రాజా అని రాజానే. ఈ బిజినెస్ లో నీకున్న డేరింగ్ హ్యాండ్స్ అప్ రాజా. ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం. హలో హలో, కల్తీ విగ్రహానికి మాఫియా డాన్, ప్రళయం ప్రళయం అటు దళపతి, వలయం ప్రబలం. భూ కబ్జాలకు అధిపతి అసని భూపతి, ప్రకరం మహేంద్ర భూపతి. మహేంద్ర భూపతి. నమస్తే మిత్రులారా, నమస్తే. మీరు మమ్మల్ని పిలిపించారంటే పని పెద్దదే అయి ఉంటుంది. ఏం చేయాలి భూపతి? మిమ్మల్ని ఒక ముఖ్యమైన పని మీద పిలిపించా. మారణాయుధాలు కావాలా? మన హోమం సృష్టించమంటావా లేక మటర్లు చేయమంటావా భూపతి? సెక్స్ గా ఉండే సెల్లిలియన్ కావాలా లేక మొబైల్ గాన్ కావాలా చెప్పు భూపతి. నో నో, అవేవి కాదు. మనం కొల్లగొట్టే కోట్లు కబ్జా చేసిన ప్లేట్లపై ఈ ప్రభుత్వం కన్ను పడింది. సిబిఐ అనే సంస్థరా అలాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులకి వణుకు పుట్టిస్తుంది. మరి మమ్మల్ని ఏం చేయమంటావు భూపతి? నేను కాపు సారా దగ్గర నుండి లెక్కల వరకు కోట్లలో సంపాదించా. నాగరాలు కట్టొచ్చిన వాడిని అడ్డంగా అడ్డేసా. తెగించిన వాడిని తెగరాడుకోవడం, ఎదురొచ్చిన వాడిని వేసేయడం మనకు వెన్నతో పెట్టిన విద్య. మన దాటికి తట్టుకోలేక పారిపోయారు. వైఎస్ అధికారులు డాన్స్ వాళ్ళు చేసుకొని చెక్కేశారు. కానీ ఇప్పుడు మనం చేసే కల్తీ వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు కొనసాగాలంటే మన రౌడీజానికి రాజకీయ పవర్ కావాలి. అందుకే నేను ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నా. రౌడీచో చేయగలం కానీ రాజకీయం రాణించగలమా? పోటీలు చేయగలం కానీ క్యాన్వాసులు చేయగలమా? వాగ్దానాలు చేసేది ఓట్లు పడే వరకు మాత్రమే. గెలిచాక మన వ్యాపారాలు కాపాడుకోవడానికే కానీ ఈ లేబర్ నా కొడుకుల్ని కాపాడటానికి కాదు. 4 నెలల్లో ఎలక్షన్, వేమూరు ఎమ్మెల్యే సీట్ నాకే ఇస్తానన్నారు. అందుకే నేను మిమ్మల్ని పిలిపించా. ఈ సపోర్ట్ నాకు కావాలి. తప్పకుండా నువ్వు ఎమ్మెల్యే అయితే స్థలమైన పొలమైన కన్నెత్తి కాటేద్దాం. కాదని వరిస్తే
కాటికి పంపిద్దాం. నువ్వు ఎమ్మెల్యే అయితే ఈ రాజధానిలో మనకి ఎదురే ఉండదు. మమ్మల్ని ఏం చేయమంటావు భూపతి? ఎర్ర నోట్లు ఎర్రగా చూపిద్దాం, కోటరి బాటిల్తో కాకా పడదాం, బిర్యానీ ప్యాకెట్లతో ఆశలు చూపించి ఎలాగైనా ఎలాగైనా ఈ ఎలక్షన్ లో నేనే నెగ్గాలి. తప్పకుండా నువ్వు ఎమ్మెల్యే అయినాక నీకు ఓట్లైన ఏరియా ఏదైనా సరే బాంబులు పెట్టి లేపేద్దాం. రిగ్గింగులు చేద్దాం, లేకుంటే దొంగ ఓట్లు గుద్దుదాం. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. సరే మేము వెళ్ళొస్తాం భూపతి. తమ్ముడు కూడా వచ్చాడు. ఈ ఆనంద సమయంలో చిన్న పార్టీ చేసుకుందాం. కమాన్ జ్యోతిలక్ష్మి, కమాన్. జరిగిన మనమే కదా ఫస్ట్ గెస్ట్ దగ్గరిల్లే తరువుల లెక్కన మన ఐటమ్స్ మస్ట్ ఆల్ ది బెస్ట్. చీమ కొట్టిలో కన్ను తెరిసా, చీన గంధంలో నా ఒళ్ళు ఇరిసా, అందాలను పరిసా, రత్నాలను ఉడికి ఆరేసా, ఏ చోటికి పోయినా అదే పాత వరస, చిన్న పదాలను చూసి వచ్చేస్తారు వలస, కష్టం పడలేక ఆళ్ళకోలు చూడలేక నా ముక్కుల వెగరేసా, పదలు నా మొదల సౌండ్ నీకు కూడా స్నానపై అట్నే రైల్లో ఉండు. పదలు నా మొదల సౌండ్ ఏ మధ్యన ఎక్కడ చూడు మధ్య కదా ట్రెండ్. చీమ కుర్తిలో కన్ను తెరిసా, చిన్న గంధంలో నా ఒళ్ళు ఇరిసా, అందాలను పరిసా, రత్నాలను ఉడికి ఆరేసా. ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తాందే, అడుగుతూ ఉండటాలచ్చిని గుర్తొస్తాందే, నవ్వుతుంటే గుండె గిన్నె సలుకొస్తాందే, ఆ సైడు కాపు తెలుపు కూడా నిలుపొస్తాందే, స్టేజ్ మీదకెక్కడి 100 కోట్ల దండేస్తా, 100 కోట్ల సుట్ట గుడ్డ 100 కోట్ల విండేస్తా, పరువు తీర ఒక్కసారి కావు నుంచి వదిలేస్తా. నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తాందే, అడుగుతూ ఉండటాలచ్చిని గుర్తొస్తాందే. ఇది రోజే ఒంగోలు జాతర. మీకు దొరికిందే ఛాన్స్, I love you my fans, అందరికీ థాంక్స్, ఈ రాత్రి మీకు కన్వీనియన్స్, రాత్రికి రిలాక్స్, అడగండి థాంక్స్, తెల్లారు కొట్టండి క్లాస్. ఈ జోషు నీ కేసు అప్పు అప్పు అదసు, నీ ముందర చుట్టూ మిస్ ఇండియా ఫిగర్స్, వైటౌన్ రాజాని ఫైటౌన్ వచ్చాడే, వించే నా సుట్టు బాస్. బదులు నా మొదల సౌండ్ నీకు కూడా ఇస్తానపై అట్నే రైలు ఉండు. బదులు నా మొదల సౌండ్ ఈ మధ్యన ఎక్కడ చూడు మధ్య కదా ట్రెండ్.
మొత్తము ఉతికి ఆరేసా